వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శాశ్వత లోక్ అదాలత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులందరూ ప్రజా సేవకులని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. శాశ్వత లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ఆ శాఖ కార్యాలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవల్లో లోపం జరిగితే ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ ను ఆశ్రయించవచ్చన్నారు. ఈ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో కేసులు వేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించే అవసరం లేదని, ఎటువంటి కేసునైనా కేవలం 2 నెలల్లో పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యవస్థ పట్ల అధికారులు మరింత శ్రద్ధ వహించి ఆయా శాఖాధికారుల నుండి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ, ప్రజా రవాణా సంస్థ, నగరపాలక సంస్థ, తపాలా, బ్యాంకింగ్, ఉపాధి హామీ, టెలిఫోన్, రియల్ ఎస్టేట్, ఇతర ఆర్థిక సంస్థల సేవలు సమాజంలోని పౌరులకు పక్కాగా అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ అధికారులపై సంస్థల్లోని లోపాల కారణంగానే కోర్టును ఆశ్రయిస్తారని, అటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ తరపున ఎస్ తిరుమల చైతన్య, ఎస్ నీరజ, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ అనురాధ, రెవెన్యూ శాఖ తరపున ఎం శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ సీరియల్ నటి మేఘనా లోకేష్ శనివారం సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం టీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ప్రముఖ సీరియల్ నటి మేఘనా లోకేష్ సంయుక్తంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి అందజేశారు. శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం నరసనపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున 3 గంటల నుండి దర్శనాన్ని కల్పించడం వల్ల భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నించడం సబబు కాదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి అంగన్వాడీల సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నించడం అప్రజాస్వామికమని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజు కొనసాగింది. శనివారం నరసనపేటలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నా శిబిరంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయల వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చే వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలుగొట్టడం దుర్మార్గ చర్య అని అన్నారు. గర్భవతులు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్వాడీలు అనేక సేవలందిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించట్లేదని అన్నారు. తెలంగాణ కంటే కనీసం 1000 రూపాయల అదనంగా వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని అన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పునిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయట్లేదన్నారు. గత 48 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీలు కనీసం సర్వీసులో ఉండి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ సురేష్ బాబు, వై చలపతిరావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు డి సరోజిని తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అదనంగా 1000 రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం నశించాలి.
బద్దలు కొట్టడం దుర్మార్గం. అంగన్వాడీల తాళాల బద్దలు కొట్టడం దుర్మార్గం. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి. అంగన్వాడీల వేతనాలు పెంచాలి. అంగన్వాడీల వేతనాలు పెంచాలి. తెలంగాణకి అదనంగా 1000 రూపాయలు వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ నెల 26 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అవగాహన ర్యాలీని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం నుండి దాసన్నపేట రథం వీధి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు ఈ ఆడుదాం ఆంధ్ర ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం కొరకు పురపాలక సంఘ పరిధిలో ప్రచారం నిర్వహించమని, దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఉలాల భారతీ దివ్య, కౌన్సిలర్లు బచ్చు జగన్, పరపటి కోటి, నీలపు ఢిల్లీ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమంతో గత 20 డేస్గా మనం ఆల్మోస్ట్ స్టార్ట్ అనేది మనం చేసుకున్నాం. ఏ విధంగా స్టార్ట్ చేసుకున్నాం అంటే ప్రతి వార్డుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ని బయటికి తీసుకురావడానికి ఈ విధంగా మనం వాలంటీర్స్, సెక్రటరీస్, అలాగే ఆర్పీలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వార్డ్స్ లో ఈ మొబిలైజేషన్ అనేది చెప్పారు. సో ఈ రోజు మేము మా మున్సిపల్ సిబ్బందితో పాటు సెక్రటరీస్, వాలంటీర్స్, ఆర్పీస్, మా కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ 26న ఈ నెల 26న మనం ఈ ఆటల పోటీలు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రజలకి తెలియజేశాం. సో ఇది చక్కగా గ్రాండ్ సక్సెస్. డీజీపురం గ్రామ పంచాయతీలో 3 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం డీజీపురం పంచాయతీ గ్రామంలో ఆర్ఎండ్బి రోడ్ నుండి శ్మశాన వాటిక వరకు సుమారు 80 మీటర్ల పొడవు గల 3 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ రుషికేష్ పాత్రో వారి ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవ పాత్రో, ఎక్స్పీఎస్సీఎస్ చైర్మన్ దుర్గా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. గార మండలం సాలిహుండం గ్రామం నందు వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండం గ్రామం శ్వేతగిరి కొండపై వెలసిన శ్రీ కాళేయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ శాశ్వత ధర్మకర్త మధురెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మహేంద్ర సాయి శర్మ వైకుంఠ ఏకాదశిని పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్త మధురెడ్డి, ఆలయ అర్చకులు సాయి శర్మలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల వరకు కాళీయ మర్దన వేణుగోపాల స్వామి వారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించామని, ప్రత్యేక పూజలు నిర్వహించి పంచహారతి, నక్షత్రహారతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. విశేష ఆభరణ అలంకారం నిర్వహించి భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా దర్శనాలు చేయించడం జరిగిందని తెలిపారు. భక్తులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఎస్పల్లి జెడ్పీహెచ్ హైస్కూల్ నందు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచిలి మండలం ఎంఎస్పల్లి జెడ్పీహెచ్ హైస్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కంప్యూటర్ ట్యాబ్లు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఎంఎస్పల్లి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి మరియు జెడ్పీటీసీ ఇప్పి లోలాక్షి చేతుల మీదుగా ట్యాబ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శివరాం ప్రసాద్, ఎంఈఓ చిట్టిబాబు, పిఎస్సిఎస్ చైర్మన్ గుమ్మడి రామదాసు, ఎక్స్పీఎస్ఎస్ చైర్మన్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీషులో మాట్లాడాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుండి ఒక అబ్బాయికి రప్పించి ఆయన ఆఫీసులో కూర్చొని పెట్టుకొని ఇంగ్లీషులో మాట్లాడించి మురిసిపోయేవాడు. గతంలో అమెరికా నుండి
రప్పించి ఆంధ్రాకి రప్పించి అమెరికా అబ్బాయితో ఇంగ్లీష్ మాట్లాడితే ఈయన ముడిసిపోయే పరిస్థితిలో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన పేద పిల్లలు ఇంగ్లీషులు వాళ్ళకి నేర్పి వాళ్ళకి అమెరికా పంపించి అమెరికా వైట్ హౌస్ లో ఇంగ్లీష్ లో ఈ రాష్ట్ర విధి విధానాల పట్ల ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన పట్ల ఇంగ్లీష్ లో ప్రసంగించే పరిస్థితికి తీసుకొని వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ తేడా గత ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్నకి ఎంత తేడా ఉందో ప్రతి తల్లిదండ్రులు గాని, ప్రతి విద్యార్థులు గాని ఈ తేడా పోల్చుకోవాల్సిందిగా మీ అందరికి కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ ఒక 5 సంవత్సరాల్లో మళ్ళీ జగనన్నే మనకి ముఖ్యమంత్రిగా మనం తెచ్చుకోగలిగితే ఇంకా ఈ పిల్లల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారబోతుంది. ఇటువంటి ఈ పాఠశాలలు మరింత ఉత్సాహవంతంగా మరింత అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తాయని మీ అందరికి కూడా కోరుకుంటూ, మరి సమయం తక్కువ కాబట్టి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము మనసారా తృప్తిపరుచుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ దగ్గర తూర్పు కాపు కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించబడును. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పిన్నింటి భానోజిరెడ్డి ఆధ్వర్యంలో ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ దగ్గర ప్రశాంతమైన సువిశాల ప్రాంగణంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించబడును. కార్తీక వన మహోత్సవ భోజనానికి తూర్పు కాపు బంధువులందరూ విచ్చేసి హృదయపూర్వక సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చిన రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామంటూ సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోంపేటలో రోటరీ ప్రతినిధులు, విద్యావేత్తలు నినాదాలు చేశారు. ఈ మేరకు శనివారం సోంపేట రోటరీ ఆధ్వర్యంలో పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రధాన రహదారిలో పాటుగా పలు వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. పోలియోపై రోటరీ చేపడుతున్న కార్యక్రమాల కోసం ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సోంపేటలో పలువురు రైతులకు ఘనంగా సన్మానించారు. ఎండలో మరిగిపోతూ, వానలో కరిగిపోతూ, పిడుగుపాటుకి గురవుతూ, కష్టంతో పండిస్తూ, నష్టాన్ని భరిస్తూ ప్రపంచాన్ని బతికించే మట్టి మనిషి కష్టాన్ని గుర్తించి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కంచిలి, సోంపేట మండలాల పరిధిలో పలువురు రైతులకు సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులకు ఘనంగా సన్మానించారు. రైతులు తమను గుర్తించినందుకు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు శనివారం జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు రోటరీ ప్రతినిధులతో కలిసి సోంపేట, కంచిలి మండల పరిధిలో కొంతమంది రైతులకు పొలాల్లో పనిచేస్తుండగా కలిసి ఈ ఏడాది పంట దిగుబడి కోసం, పంట పరిస్థితి కోసం తెలుసుకుంటూ రైతులను ఘనంగా సన్మానిస్తూ మిఠాయి పొట్లాలు అందజేశారు. రైతుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.